సాడిస్ట్ బావ పార్ట్ 61. మధ్యాహ్నం అవుతుండగా నిద్రలేచి ఫ్రెష్ అయ్యేసి ఫ్రెండ్స్ అందరికీ పిజ్జా ఆర్డర్ పెట్టాడు కిషాంత్. వైట్ ప్లెయిన్ షర్ట్ని నీట్గా ఇన్సర్ట్ చేసి హెయిర్ స్ప్రే చేసి స్టైల్ చేశాడు. ఒకసారి డ్రెస్సింగ్ మిర్రర్లో తనని తాను చూసుకొని పర్ఫెక్ట్ అని అనుకున్నాడు. ఇంతలో పిజ్జా డెలివరీ అయ్యేసరికి వాటిని తీసుకొని మరొక చేతిలో ల్యాప్టాప్ తీసుకొని వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మైరా నెట్ షాప్కి వచ్చాడు. ఆల్రెడీ తమకు అలాట్ చేసిన రూమ్ తనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి అందరికీ పిజ్జా ఇచ్చాడు. కిషాన్ని చూసి జెన్నీ ఇండియన్ స్టైల్లో దిష్టి తీస్తుంటే ప్రమోద్ మాత్రం కుళ్ళుకున్నాడు. వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని బయటకు నడిచాడు. ప్రమోద్ సడన్గా బయటకు వెళ్ళిపోవడం చూసి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జెన్నీ ఒక చైర్ లాగి సిట్ హియర్ అని అంది. వెయిట్ అండ్ ఒకసారి హనీ దర్శనం చేసుకొని వస్తా అని చెప్పి జెన్నీకి మాత్రమే వినపడేలా చెప్పి పిజ్జాతో బయటకు వెళ్ళాడు. ఎక్కడికి అని మిగిలిన వాళ్ళు అడుగుతుంటే తెలిసిన ఫ్రెండ్కి ఇచ్చి వస్తాడంట అని కవర్ చేసింది జెన్నీ. ఓ అని మిగిలిన వాళ్ళు కిషాంత్ ఇచ్చిన డెమోని ఫాలో అవుతూ వర్క్ స్టార్ట్ చేశారు. డోర్ నాక్ చేసి మైరా క్యాబిన్లోకి వెళ్ళాడు కిషాంత్. కిషాంత్ని చూసి ఏంటి అని అడిగింది. ఏం లేదు అన్నట్టు పెదవి విరిచి గుడ్ మార్నింగ్ అని అంటూ పిజ్జా తన ముందుంచి హ్యావ్ ఇట్ అని చెప్పాడు. నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పింది కటువుగా. ఆ మాట విన్న వెంటనే కిషాంత్ మైరా ముందున్న సీట్లో కూర్చొని తినే వరకు వెళ్ళను అని అన్నాడు. ఆర్ యు మ్యాడ్? నా గురించి నీకెందుకు? నాకు ఆకలిగా లేదు, నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా, సో ప్లీజ్ లీవ్ నౌ అని అంటూ పిజ్జాని కిషాంత్ ముందుకు జరిపింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్నాడు కానీ కొంచెం కూడా కదలలేదు. వెళ్తున్నావా లేదా అని చైర్ నుండి పైకి లేచింది. నువ్వు అనుకుంటున్నావా నేను ఇక్కడే ఉండాలని అని అడిగాడు అందమైన సిరిమోముతో అమాయకంగా చూస్తూ. 2 సెకండ్స్ ఆ ట్రాన్స్లోనే ఉండిపోయింది మైరా. వెంటనే తన ఇగో అడ్డొచ్చి ఆ ట్రాన్స్ నుండి బయటపడి అస్సలు అనుకోవట్లేదు అని నొక్కి చెప్పేసరికి అయితే తిను అని అన్నాడు. వెంటనే నేనెందుకు తింటాను అని అడిగింది క్వశ్చన్ మార్క్ ఫేస్తో. ఎందుకంటే నువ్వు తినే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను కాబట్టి అని చెప్పాడు నుంచొని ఉన్న మైరాని చిన్ కింద చేతులు పెట్టుకొని చూస్తూ. గాడ్, అసలు ఏం కావాలి నీకు అని అడిగింది విసుగ్గా. నీకు తెలుసు అని చెప్పి కళ్ళతో పిజ్జా వైపు చూపించాడు. తింటే వెళ్ళిపోతావా అని అడిగింది ఎటో చూస్తూ. అని అన్నాడు బుద్ధిగా. ఇష్టం లేకున్నా బాక్స్ ఓపెన్ చేసి పీస్ తీసుకొని పిజ్జా తినింది మైరా. ఏదోలా ఒక పీస్ కంప్లీట్ చేసి టిష్యూతో లిప్స్ తుడుచుకుంటూ ఇక వెళ్ళు అని అంది. రిమైనింగ్ అని కిషాంత్ అనగానే కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ పైకి లేచి ఇట్స్ ఓకే, నీకు నచ్చినప్పుడు తిను కానీ వేస్ట్ చేయకు, హ్యావ్ ఏ కూల్ డే అని చెప్పి వెళ్తుంటే చూసింది కిషాంత్ని పూర్తిగా. వైట్ షర్ట్లో డైమండ్లా మెరుస్తున్నాడు. వైట్ స్కిన్ టోన్ పై బ్లాక్ బియర్డ్, ఆకట్టుకునే కళ్ళు. ఇప్పటి వరకు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదేమో. బ్రౌనిష్ ఐస్. అతని అపీరెన్స్ ఒక ఎత్తు అయితే ఆ కళ్ళు మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయి. ఎల్లప్పుడూ సున్నితంగా ఉండే పింక్ లిప్స్, మెస్సీగా ఉండే హెయిర్లో కూడా రోజుకొక స్టైల్. రెప్ప వేయడం మర్చి మరీ చూస్తున్న తనని చూసి మైరా చూపు తిప్పగానే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు కిషాంత్. ఏంటి మనిషి అసలు అర్థం కాడు. నేనొద్దు కానీ నన్ను టార్చర్ చేయాలని మెయిన్ థీమ్గా పెట్టుకున్నట్టున్నాడు, అందుకే ఇలా విసిగిస్తున్నాడు అని అనుకుంది. కోపం చల్లారాక తనకే వచ్చిన డౌట్. నిజంగానే విసిగిస్తున్నాడా లేక నిజమైన ప్రేమ పరిచయం చేస్తున్నాడా అని అనుకుంది. 9 దాటేపటికి సితారాబితో చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయింది. 10 గంటలు అవుతుండగా డోర్ నాక్ చేసి లోపలికి వచ్చి నిలబడిన మైరా వైపు అందరూ గుడ్లు మిటికరించి చూస్తున్నారు. ఇంకా ప్రమోద్. కిషాంత్ మాత్రం అస్సలు చూడటం లేదు. ఏమైనా పనిలో సీరియస్గా ఉన్నప్పుడు ఎవరైనా డిస్ట్రాక్ట్ చేసినా కాడు అని తెలిసిన జెన్నీ కిషాంత్ని పిలిచింది. వాట్ అన్నాడు సీరియస్గా చూపు తిప్పకుండానే. మైరా అని ఆపింది. వెంటనే చూపు తిప్పి చూశాడు వెనక్కి. తన వైపే చూస్తున్న మైరాని చూసి తను చెప్పకుండానే మ్యాటర్ అర్థమై రే సిస్టమ్ షట్ డౌన్ చేయండి, టుమారో వర్క్ కంటిన్యూ చేద్దాం అని చెప్పి తన ల్యాప్టాప్లో కూడా షట్ డౌన్ చేసి ఇప్పటి వరకు చేసిన వర్క్ అంతా సేవ్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేస్తున్నాడు కిషాంత్. అందరూ అలసిన ముఖాలతో బయటకు వచ్చి బద్ధకాలు తీసుకుంటే అక్కడే ఎందుకు నిలబడిందో తెలియని మైరాని చూసి ఓ హెల్లో వెళ్దామా అని అడిగాడు. వినయ్ పొజిషన్లో లేదు కదా పాప, చూస్తుంది అంతే. చేతిలో ఉన్న ఫోన్ ల్యాప్టాప్ పక్కన పెట్టి మైరా హైట్లోకి బెండ్ అయ్యి తన ముక్కుపై చూపుడు వేలు పెట్టాడు. దెబ్బకి తేరుకుంది పాప. ముక్కుపై రుద్దుకుంటూ ఏం చేస్తున్నావు అని అడిగింది.
అది నేను అడగాలి. నిలబడి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అని అంది వెంటనే. దేని గురించి అని అడిగాడు చనువుగా. మైరా 2 సెకండ్స్ ఆలోచించి, మీకు నిజంగా లేట్ నైట్స్ వర్క్ అలవాటా అని అడిగింది. కానీ నీ పర్మిషన్ లేకుండా చేయను అని చెప్పాడు బుద్ధిగా బయటకు నడుస్తూ. పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయింది మైరా. ఇంకా అక్కడే నిలబడిన మైరాని చూసి, ఉంటావా ఇక్కడే అని అడిగాడు. లేదన్నట్టు క్రాస్ తలూపి బయటకు రాగానే కిషాంత్ తమ చాంబర్ లాక్ చేసుకొని కీ తీసుకొని బయటకు నడిచాడు. వెనకే వచ్చింది మైరా. అందరూ ఇంటికి నడుస్తుంటే కిషాంత్ కోసం వెయిట్ చేస్తున్న జెన్నీ కూడా కిషాంత్ బయటకు రావడం చూసి, వెళ్దామా అని అడిగింది ఆవలిస్తూ. వెయిట్, హనీ వెళ్ళే వరకు ఉందాం అని చెప్పి మైరా కారులో వెళ్ళే వరకు ఉండి అప్పుడు జెన్నీతో పాటు నడిచాడు కిషాంత్. రోడ్డుపై ఇద్దరే ఉండడంతో మైరా మంచి అమ్మాయి కదా అని చెప్పింది జెన్నీ. చిన్నగా నవ్వాడు కిషాంత్. ఎన్ని రోజులు ఇలాని ఫీలింగ్స్ హైడ్ చేస్తావు, చెప్పేయొచ్చుగా అని అడిగింది జెన్నీ. బాగుంది ఫీల్, తనకి చెప్పకుండా తన పర్మిషన్ లేకుండా తనని లవ్ చేయడం అని చెప్పాడు చల్లగాలిని ఫీల్ అవుతూ. రియల్లీ క్రేజీ థాట్ కిషు, తను పర్మిషన్ లేకుండా లవ్ చేయడం బాగుందా అని నవ్వింది జెన్నీ. తను నన్ను అవాయిడ్ చేస్తుంటే ఇంకా బాగుంది అని చెప్పాడు. ఉఫ్, అర్థం కావురా అసలు ఎవ్వరికి. చక్కగా యూఎస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేవాళ్ళం. మైరా గురించి ఇంత దూరం లాక్కొచ్చావు. ఎంత మిస్ అవుతున్నానో తెలుసా జోసెఫ్ని అని అడిగింది బెంగగా. అప్పుడైతే నేను ఆహాని మిస్ అవ్వాల్సి వచ్చేది కదా అని అనగానే, యూ ఈడియట్, అంటే నేను జోసెఫ్ కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా అని అంటూ జెన్నీ కొడుతుంటే జెన్నీకి అందకుండా పరుగు పెడుతున్నాడు కిషాంత్. ఎప్పట్లానే 11 గంటల వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అభి. సితార క్యాబిన్లోకి చూశాడు. లేదు, తను వెళ్ళిపోయి ఉంటుందనుకొని సుభాష్కి కాల్ చేసి, సితార ఎప్పుడు వెళ్ళింది ఇంటికి అని అడిగాడు. 9 దాటగానే వెళ్ళింది సార్ అని చెప్పాడు సుభాష్. ఓకే అని కాల్ కట్ చేసి అపార్ట్మెంట్కి చేరుకున్నాడు. గేట్ దగ్గర ఎవరిదో కార్ ఆగి ఉండడంతో అనుమానంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు. కార్ పార్క్ చేసి ఎలివేటర్ వైపుకు వెళ్తుండగా వాచ్మెన్ వచ్చి, సార్ 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 అని కంగారుగా పిలిచేసరికి, ఏమైంది అని అడిగాడు ఆగి. ఎవరో సార్, తరుణ్ అంట, సితార మేడంని కలవాలి అని 2 గంటల నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ టైం వచ్చింది కూడా ఇతనే అని చెప్పగానే అభి పిడికిలి పిగుసుకుంది. కానీ రియాక్ట్ అవ్వాలని అస్సలు అనుకోలేదు. డీప్ బ్రీత్ తీసుకొని వదిలి పంపించేయి అని చెప్పి నేరుగా సితార ఫ్లాట్కి వెళ్ళాడు. ఫ్లాట్లో అంతా వెతికిన సితార కనిపించకపోవడంతో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది అని మనసులో అనుకుంటూ తన నెంబర్కి కాల్ చేస్తూ తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ దర్శనమిచ్చింది సితార. కాల్ కట్ చేసి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు కిచెన్లో ఉన్న సితారాకి వినబడేలా. వచ్చావా, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దు అని చెప్పింది అభి వైపు చూడకుండా. మెల్లో యాప్రాన్, బుగ్గలు కంటిన పిండి, జుట్టు మొత్తం కలిసి క్లిప్ పెట్టినప్పటికీ కొన్ని ఫంక్స్ ముఖాన్ని కవర్ చేస్తుంటే తనని చూస్తూ కిచెన్లోకే వచ్చాడు. వచ్చి రావడంతోనే వెనక నుండి హగ్ చేసుకొని భుజంపై చిన్నుంచి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఓయ్, కిచెన్ ఇది, గుర్తు చేసింది సితార. తెలుసు అని ఇంకా టైట్గా హగ్ చేసుకున్నాడు. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, కోపం నటించింది పాప. ఏమో వినపడలేదు అని అంటూ ఆప్రాన్ నాట్ ఫ్రీ చేస్తున్నాడు వెనుక నుండి. ఇంకా అవ్వలేదు అభి, ఎందుకు అని అంటుండగా సితారాని ఎత్తుకొని కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టాడు అభి. షాకింగ్గా చూస్తుంది సితార. అని అంటూ పూర్తిగా మెడలో నుండి అప్రాన్ తీసేశాడు. సీతయ్య నువ్వు అని అనగానే చిన్న కళ్ళతో చూస్తూ వాట్ అన్నాడు ఒక్కసారిగా. అదేదో సినిమాలో కూడా అంతే, సీతయ్య ఎవ్వరి మాట వింటన్నట్టు నువ్వు కూడా ఎవ్వరి మాట విన్నావు, నీ పనులు మాత్రం అయిపోవాలి అని అంటూ దిగడానికి ట్రై చేస్తుంటే 2 చేతులు అడ్డం పెట్టాడు అభి. ఇప్పటికే లేట్ అయింది, టైంకి తినకపోతే హెల్త్ అని అంటుండగా సితార కర్వ్స్పై హ్యాండ్స్ వేసి ప్రెస్ చేశాడు. జూమంతర వేసినట్టు ఒక్కసారిగా మాట ఆగిపోయి బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేసాయి సితారాకి. హ్యాండ్స్పై ఉన్న గూస్ బంప్స్ చూసి, ఏంటి ఈ టచ్కే అని అడిగాడు నవ్వుతూ. టచ్లో మళ్ళీ డెప్త్ ఎందుకు, నీ హ్యాండ్ పడితేనే నాకు చెమటలు పట్టేస్తాయి అని అందంగా నవ్వింది సితార. సితార మాటలు వింటూ తన నుదుటిపై పడ్డ స్వెట్పై నోటితో ఊదుతున్నాడు అభి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని గాలిని ఫీల్ అవుతుంది సితార. ఎప్పుడొచ్చేసావు నాకు చెప్పకుండా అని అడిగాడు. ఆఫీస్ టైమింగ్స్ ఫాలో అవుతున్నాను, 9:30కే వచ్చేసా అని చెప్పింది. నాకు మాట అయినా చెప్పనవసరం లేదా
అని అడిగాడు. చెప్దామనే వచ్చాను, నువ్వు బిజీగా ఉన్నావు. వర్కింగ్ టైంలో బాబు గారికి ఎవ్వరం కనిపించాం కదా, సో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు అని ఆపింది. ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నావు మరి రెస్ట్ తీసుకోకుండా అని అడిగాడు స్టవ్ వైపు చూపిస్తూ. స్ట్రెయిన్ ఏం లేదు, రోజు నీకు టైం సెట్ అవ్వక బయట తింటున్నావు. నువ్వు తినేవే ఓన్లీ వెజిటేబుల్స్, అవైనా ఇంట్లో కుక్ చేస్తే బాగుంటుంది కదా అని మార్ట్కి వెళ్ళి తీసుకొచ్చి కుక్ చేస్తున్నా అని చెప్తున్న సితార పెదవంచున చిరుముద్దిచ్చి కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ పులి అని అన్నాడు ప్రేమగా. ఓయ్ థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టుకు అని చెప్తూ అభి బ్లేజర్ బటన్స్ లూజ్ చేస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తిందాం అని చెప్పింది. సితార ఆ పొజిషన్లో కూర్చొని బటన్స్ తీస్తూ తనతో మాట్లాడుతుంటే అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు అభి. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది తాను కూడా నవ్వుతూ. పెళ్ళాం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి నీలో అని చెప్పి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకొని ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అని అరుస్తూ వెళ్తున్న అభివైపు ఉరిమేలా చూసి మెరుస్తున్న స్టీల్ ప్లేట్లో తన ఫేస్ చూసుకుంది. ఈడియట్, ఇంత మొరటోడువేంటి నువ్వు అని అనుకుంటూ మిగిలిన పని కూడా పూర్తి చేసి తన ఫ్లాట్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. తిరిగి వచ్చేసరికి అభి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దడం చూసి నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ, నేను చేసేదాన్ని కదా అని అడుగుతూ దగ్గరికి వచ్చింది. ఏ నేను చేయకూడదా అని అడిగాడు. చేయకూడదా అంటే అని అంటూ అభి వైపు చూసింది. చెప్పు అని అంటూ తన వైపే చూస్తున్నాడు. కూడదు అని ఖచ్చితంగా చెప్పి రా వడ్డిస్తా అని చైర్ వెనక్కి వాలింది. చైర్లో కూర్చుంటూ సడన్గా ఇంత బుద్ధి ఎప్పుడొచ్చిందే నీకు, నిన్న నైట్ కూడా నా చేత ఫుడ్ ప్లేట్లో పెట్టించుకొని బెడ్రూమ్కి తెప్పించుకొని మరీ తిన్నావు అని అడుగుతూ ఐబ్రో అప్ చేసి చూస్తున్నాడు సితారా వైపు. కూర్చున్న అభి మీద కొరిగి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అత్త మరీ చెప్పి వెళ్ళింది అభి నా కొడుకును బాగా చూసుకో అని. మరి వినాలిగా అత్తల మాటలు, లేదంటే కొడుకులకు కోపం వచ్చేస్తుంది అని సర్కాస్టిక్గా చెప్పేసరికి ఒక్క ఉదుటున్న సితార నుల్లోకి లాక్కొని చుట్టూ చేతులు బిగించాడు. ఓయ్ అని అంటూ భయంగా చూసింది. సితార ముఖంపై ముక్కుతో రాస్తూ ఏంటే నేనేదో మా అమ్మ మాట విని నిన్ను హింసలు పెడుతున్నట్టు చెప్తున్నావు, సంతోషించు నీకు అత్తపోరు లేదు అని అంటూ మెడ మీద డీప్ కిస్ పెట్టేసరికి సితారాకి మండి అని గట్టిగా అరుస్తూ దుర్మార్గుడా, నీతో ఏం మాట్లాడినా డేంజరే, ముందు వదులు, ముద్దుగా పెట్టుకోవాలి, ఇలా రాక్షసంగా కాదు అని అంటూ అరిచి గోల పెట్టేసరికి సితార నోరు మూసేశాడు. 5 నిమిషాలకి సితార గట్టిగా సౌండ్ చేయడంతో వదిలి డీప్ బ్రీత్ తీసుకున్నాడు. ఏదో ఒక రోజు నన్ను ఇలా ముద్దులతో చంపేసేలా ఉన్నావురా బాబు అని అంటూ ఊపిరి ఎగబీలుస్తుంటే సితారాని వదిలి ఫాస్ట్గా ప్లేస్ చేంజ్ అవ్వు, లేదంటే నాకు కంట్రోల్ ఉండదు అని చెప్పేసరికి ఫాస్ట్గా లేచి వెళ్ళి ముందున్న చైర్లో కూర్చుంది సితార. కొద్ది నిమిషాల ముందు ఇద్దరి మధ్య మౌనమే. సితారాని ఫేస్ చేయలేని అభి తన బిహేవియర్ తలుచుకుంటూ రే అభి, ఇలా ఎలా బిహేవ్ చేసావురా, అది సుకుమారం అని తెలిసి కూడా కంప్లీట్గా సెన్స్లెస్ అయిపోయావు. నీదేం తప్పు లేదులే, ఏజ్ అలాంటిది, ముందుంది ప్రేమించిన అమ్మాయి, అందులోకి అర్ధరాత్రి, నీకు ప్రకృతి అస్సలు సహకరించట్లేదురా, అందుకే నీలో పడుకున్న ఫీలింగ్స్ని నిద్రలేపుతుంది. నువ్వు బెండ్ అయ్యావంటే ఈ రాక్షసి లైఫ్ లాంగ్ దెప్పుతుంది. సో ఫీలింగ్స్ని పడుకోబెట్టి స్ట్రాంగ్గా ఉండు అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. ఇక్కడ సితార కూడా అభి ఇచ్చిన హైకీస్ని తలుచుకొని గాడ్ అభి, నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే ఏదో ఒక రోజు నేను పోయేలా ఉన్నాను నిజంగానే, ఇలాంటి రేంజ్లో కిస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించురా అని మనసులో అనుకుంది. అభి సైలెంట్గా ఉండేసరికి సితార లేచి ఇద్దరికీ వడ్డించింది. సైలెంట్గా తిన్నారు కానీ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఫుడ్ ఎలా ఉంది అని సితార అడగలేదు, కనీసం ఎలా ఉందో అభి కూడా చెప్పలేదు. అభి తిని లేచాక సితార కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్లేట్స్ అన్నీ బేసిన్లో వేసి వాష్ చేయబోతే వదిలే నేను క్లీన్ చేస్తా, పడుకో నువ్వు అని చెప్పాడు. ఎప్పుడు నా దగ్గర పడుకోనేవాడు కదా, ఈరోజేంటి వెళ్ళి పడుకో అంటున్నాడు, అంత డిస్టర్బ్ చేసేసానా నేను అని అనుకుంటూ అభికి సమాధానం ఇవ్వకుండా డిషెస్ వాష్ చేస్తుంటే ఓయ్ వినపడిందా అని అడిగాడు మళ్ళీ. ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పి ఫాస్ట్గా క్లీన్ చేసేసి హ్యాండ్స్ టవల్తో తుడుచుకుంటూ నేను వెళ్తున్నా అని చెప్పింది హాల్లో ల్యాప్టాప్తో కూర్చున్న అభిని చూసి. అని అని తల ఎత్తకుండానే చెప్పి వెంటనే ఇటురా అని చేయి చాచాడు. వెళ్ళేది కాస్త ఆగి ఏం గుర్తొచ్చిందో అని అనుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి నిలబడింది. చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అభి.
తన వైపే చూస్తున్న సితారాని ఒకసారి చూసి మళ్ళీ చూపు తిప్పి ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ కళ్ళతో చూపిస్తూ అటు చూడు అని అన్నాడు. ఇంకా అలానే చూస్తున్న సితారా చూపులు తనలో చిలిపి కోరికలు రేకెత్తిస్తుంటే, అలా చూడకే, ఇప్పుడిప్పుడే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని నార్మల్ అయ్యాను, తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్పాడు. బ్లష్ అయ్యాడు కూడా. బుగ్గలో పడ్డ సొట్టెన్ ద్వారా తెలిసింది అభి లోపల నవ్వుతున్నాడని. సితారా తేరుకొని చూపు తిప్పి ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ చూసింది. వెంటనే తన కళ్ళు పెద్దవయ్యాయి. అభి వైపు చూస్తూ ఏంటిది అని అడిగింది. అమ్మ చెప్తేనే నాపై కేర్ చూపించాలనిపించిందా అని అడిగాడు దగ్గరగా ఉన్న సితార చెవి దగ్గర మాట్లాడుతూ. అదేం లేదు, కానీ నేను అని అంటుంటే, నువ్వు కూడా నాలానే సఫర్ అవుతున్నావా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక అని అడిగాడు స్లోగా. హార్ట్ బీట్ పెరిగిపోతుంటే నుంచుంది ఒక్కసారిగా వెళ్ళిపోవడానికని. ఏమైంది అని అడుగుతూ మళ్ళీ లాక్కున్నాడు. ఈసారి నేరుగా ఒళ్ళో పడింది పాప. ఇది చూసి వెళ్ళు అని చెప్పి సితార భుజంపై చిన్నుంచి ముందున్న ల్యాప్టాప్లో తాను డిజైన్ చేసిన ఇంటిని 3Dలో సితారాకి చూపిస్తున్నాడు. బాగుందభి, డిజైన్ చేయించావా ఆర్కిటెక్చర్ చేత అని అడిగింది. కానీ నేనే చేశాను అని మెడ మీద పెదాలు అద్ది నీకోసం అని అనగానే షాకింగ్గా చూసింది సితార. నీలో ఈ కళ కూడా ఉందా అని అడిగింది ఆశ్చర్యంగా. నేర్చుకున్న ఒక టైంలో అని చెప్పి ఒక్కో ఇమేజ్ స్క్రోల్ చేసి చూపిస్తూ సెలెక్ట్ చేయి అని అన్నాడు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని అడిగింది ఆ మేకప్ పక్షి. నీతో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా న్యూ ఇండిపెండెంట్ హౌస్లో అని హస్కీ వాయిస్తో చెప్తూ సితారా చెవి అంచున పెట్టాడు అదుపు చేయలేని తన్మయత్వంతో. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ సపోర్ట్ని అందిస్తూ ఉండండి. అలాగే మనం అప్లోడ్ చేసుకుంటున్న సింగిల్ స్టోరీస్ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. దట్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.